హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా చెప్పిన ప్రతిసారి కొన్ని అన్సబ్స్క్రైబర్స్ కూడా కనిపిస్తున్నారు నాకు. సో ఏంటి అంటే, మీరు తెలియక ఒకవేళ సబ్స్క్రైబ్ చేయలేదేమో అనుకొని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు కూడా మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే అన్సబ్స్క్రైబ్ అయిపోతారు. ఒకసారి అది మాత్రం చూసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సో బెల్ సింబల్ మీద ఇట్లా ఒక గీతలాగా వచ్చి ఉంటుంది అనమాట. సో అలా ఒక గీత వచ్చి ఉంటే అది అన్సబ్స్క్రైబ్ అని, గీత మీద అంటే ఆ బెల్ మీద గీత లేకపోతే సబ్స్క్రైబ్ అని. సో ఎందుకు చెప్తున్నానంటే, నేను సబ్స్క్రైబ్ చేసుకోమన్న ప్రతిసారి కొన్ని అన్సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారనమాట. సో తెలియక చేస్తున్నారేమో అలాగా అని చెప్పి అది పనిగా చెప్తున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇంక ఇక్కడేమో ఇవాళ మా వారికి లంచ్ బాక్స్లోకి అయితే వంకాయ కర్రీ వండేస్తున్నాను. వంకాయ గ్రీన్ పీస్ కర్రీ అనమాట. ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను. ఒక ఆనియన్, ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయలు వేసేసాను. వంకాయలు కొన్నే ఉన్నాయండి. ఈ కర్రీ అయితే మా వారు ఒక్కరికే వచ్చింది. నిజానికి కూర చాలా బాగా కుదిరింది. నాకు కూడా కొంచెం మజ్జిగన్నంతో ఉంచుకుందాం అనిపించింది, కానీ ఇంకా సరిపోలేదన్నమాట. ఇవాళ ఏంటంటే అందరం ఇంట్లో మజ్జిగన్నమే తిన్నాము ఉదయము. పెరుగన్నంతో కానీ మజ్జిగన్నంతో కానీ ఇలా కూర ఏదైనా ఉంటే బాగుంటుంది, కొంచెం కడుపు నిండా తినొచ్చు. సో మా వారు ఒక్కరికే సరిపోయిందనమాట. ఇంకా పిల్లలు వంకాయ ఇలాంటివి తినరు కాబట్టి వాళ్ళకైతే చపాతీ చేస్తున్నాను. ఏం లేదు, చాలా సింపుల్ కర్రీయే. కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది అడిగారు వంకాయ మసాలా కర్రీ అని. సో ఇంతేనండి, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, వంకాయలు వేసాను. కొంచెం వంకాయలు మగ్గిన తర్వాత గ్రీన్ పీస్ ఉంటాయి కదా, ఉడకబెట్టుకున్న గ్రీన్ పీస్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కదా, సో అవైతే కొన్ని గ్రీన్ పీస్ వేసేసాను. ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేశాను. టమాటా అయితే వేయట్లేదు. సిమ్లో పెట్టేస్తే మంచిగా సిమ్లోనే బాగా వేగద్దనమాట. ఇదిగోండి ఇలాగా. ఇంక ఈ లోపల పక్కన పిల్లలకి చపాతీలు కూడా ఫ్రై చేసేసాను. నైట్ చేసిన కర్రీ కొంచెం ఉందన్నమాట. సో అందుకంటే కాజు కర్రీ చేశాను, సో అది ఉంది. అందుకని ఇంక వాళ్ళ కోసం అదైతే పెట్టేస్తున్నాను చపాతీలు. ఇంక మా వారికి ఏమో వంకాయ కర్రీ, దీంతో పాటు ఇంకా రసం అట్లా ఏం లేదు, పెరుగుంటే పెరిగే పెట్టేస్తున్నాను. ఇది మనం అన్నంతో గ్రేవీలాగా కలుపుకొని తినొచ్చు. లాస్ట్లో రసం ఉంటే రసం వేసుకొని తినొచ్చు. కాకపోతే ఇప్పుడు రసం పెట్టడానికి నాకు అంత టైము ఓపిక రెండూ లేదు, అందుకే రసం పెట్టలేదు. ఇంకా పెరుగైతే ఇచ్చేసానమాట. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కూర నిజంగా చాలా బాగుంటుంది. దీంట్లో కనుక ఎండు నెత్తాలు కానీ లేకపోతే ఎండు రొయ్యలు కానీ వేసుకుంటే ఇంకా ఎంత బాగుంటుందో. కాకపోతే ఇంకా అవి లేవు, అందుకే ఇలా చేసేసాను. ఇంకా పిల్లలకు కూడా పెరుగన్నం అంటే నేను పెడితే త్వరగా తినేస్తారు. వాళ్ళకి గనక ఇచ్చానంటే గిన్నెలో వేసి 2 గంటలు తింటారండి. మళ్ళీ లేట్ అయిపోద్ది కదా, అందుకని ఇంక నేనే పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇవాళేమో వెజ్జీస్ డే అంట. నేను ఫ్రూట్స్ ఏదైనా పెట్టేద్దాంలే అని అనుకున్నాను, కానీ కాదమ్మా ఇవాళ వెజ్జెస్ పెట్టాలి అని అంటే సరే అని కొన్ని స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్, అలాగే కొన్ని వెజిటేబుల్స్, ఎందుకంటే ఉట్టి వెజిటేబుల్స్ ఒకటే పెడితే తినరు కదా మన వాళ్ళు. అందుకని చెప్పి ఇంకా అందులో ఎగ్ కానీ లేకపోతే చెన్నా కానీ లేకపోతే ఇలాగ స్వీట్ కార్న్ కానీ ఏదో ఒకటి కొంచెం బాయిల్ చేసి అందులో కాస్త వెజిటేబుల్స్ కలిపేసి అవి పెడుతున్నాను అనమాట, సలాడ్ లాగా. సో ఇంక ఇవాళ ఏంటి అంటే స్వీట్ కార్నే కదా, అప్పటికప్పటికే గుర్తొచ్చింది. సరే అని చెప్పి ఇంకా స్వీట్ కార్న్ ఒక్క నిమిషంలో ఉడికిపోతుందండి. సపరేట్గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం మందంగా ఉన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం స్వీట్ కార్న్ని అటు ఇటు ఫ్రై చేసేసుకొని ఒక 2 స్పూన్స్ వాటర్ చాలు, వాటర్ వేసేసి మూత పెట్టేస్తే ఆవిరికే ఉడికిపోతుంది అనమాట. మనం స్వీట్ కార్న్లో ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ వేయకూడదు, చప్పబడిపోతాయి. సో కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తే ఆవిరికి 2 మినిట్స్లో మగ్గిపోతుంది. తర్వాత క్యాబేజీ, క్యాప్సికము, క్యారెట్ కట్ చేసుకొని అది వేసుకున్నాను. చాట్ మసాలా, కొంచెం ఉప్పు, కారము, అంతే. వెజిటేబుల్స్ ఏమి అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. స్వీట్ కార్న్ ఒక్కటే కొంచెం కుక్ అయితే చాలు, వెజిటేబుల్స్ కొంచెం అటు ఇటుగా ఫ్రై అయినా చాలన్నమాట. సో ఇంకా అదైతే స్టవ్ ఆపేసి పిల్లలకి బాక్స్ కట్టి పంపించేసాను. లాస్ట్ మూమెంట్లో చెప్పారు, ఇంకా కొంచెం కంగారుగా అయింది. సరే అని ఇంకా బాక్స్ అయితే ఇచ్చేసాను. సో ఇంక ఇంట్లో పని అయితే చాలా ఉంటుందండి. ఇవాళ మండే కదా, సో మండే అంటే నాకు ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, బాత్రూమ్స్ అన్నీ కడగడం, బెడ్షీట్స్ మార్చడం, వారానికి ఒక రోజు ఖచ్చితంగా ఇవన్నీ పెట్టుకుంటాను. అది మండే కంపల్సరీగా మ్యాట్లు ఉతకడం, బెడ్షీట్స్ మార్చడం ఇవన్నీ చేస్తాను అనమాట. సో మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఆ పనితోటి.
ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం అయ్యింది. సో ఇప్పుడు ఏంటి అంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కోసం అయితే నేను ఆలూ నగెట్స్ చేస్తున్నాను. లేదు అనుకుంటే ఆలూ లాలీపాప్స్ అనొచ్చు. అలాగే టమాటో సాసు ఇంకా చిల్లీ సాస్ కూడా చేస్తున్నానండి. టమాటో సాసు చిల్లీ సాసు 2 ఇంట్లోనే చేస్తున్నానమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇంకా మొక్కలన్నిటికీ వాటర్ అయితే వేసాను. ఇంకా అవన్నీ కూడా అక్కడే ఉంచేసాను. అంటే ఉదయం వేసేసాను. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పెడదాంలే అని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకున్నా. ఇంక ఇప్పుడు అవన్నీ సర్దాలి. అయితే ఇంకా దోసపిండి ఇడ్లీ పిండి అవన్నీ కూడా ప్రతి వారానికి ఒకసారి వేసుకుంటా కదా. అయితే ఈ మధ్యలో వీళ్ళు పెరుగన్నం తింటున్నారు. తర్వాత ఈ కార్న్‌ఫ్లెక్స్, చాకోస్ ఇవి తింటున్నారనమాట. అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగానే నానబెడుతున్నాను దోసకి, ఇడ్లీకి. అది కాకుండా ఇవాళ మామూలు బియ్యం పిండితో చేసిన దోస, ఇడ్లీ కాకుండా ఇది సజ్జలతోటి దోసలు వేసుకుంటున్నాను. అదే దోస పిండి అయితే కలుపుతున్నాను. ఇంకొంచెం మినపప్పు సపరేట్గా నానబెట్టాను కదా, అది వచ్చేసి రాగి ఇడ్లీ కోసం అనమాట. సో 1 కప్పు మినపప్పు, 3 కప్పులు సజ్జలు. అంటే దోసకి ఎలా అయితే తీసుకుంటామో అలాగా మనం 1 కప్పుకి 3 కప్పులు బియ్యం తీసుకుంటాం కదా, 1 కప్పు మినపప్పుకి. ఇక్కడేమో ఒక కప్పు మినపప్పు, 3 కప్పులు సజ్జలు. రాగులైనా అంతే. కాకపోతే నా దగ్గర రాగుల కంటే పిండి ఉంది, రాగి పిండి. సో అందుకని మినపప్పు కూడా నానబెట్టుకున్నాను. రాగి పిండి లాస్ట్లో కలుపుకుంటాను అనమాట. సో ఇవైతే కనీసం 8 అవర్స్ నానాలి. సజ్జలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, టైం పడుతుంది నానడానికి. ఒక 8 అవర్స్ పాటు నానాలి. మధ్యాహ్నం నానబెట్టుకుంటే నైట్ రుబ్బుకోవడమే అనమాట. సో అందుకని ఇంకా 2 ఒకటేసారి నానబెట్టేశాను. అయితే ఎక్కువ క్వాంటిటీ ఇవి నానబెట్టకూడదండి. పులుపు అయిపోతే దోశలు అస్సలు బాగోవు. అందుకనే నేను చాలా తక్కువ క్వాంటిటీ నానబెట్టుకున్నాను. సో నాకు ఇవి ఒక 3 డేస్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంకా బంగాళదుంపలు ఉన్నాయి. సో బంగాళదుంపలతోటి చెప్పాను కదా, ఆలూ లాలీపాప్స్ అనొచ్చు, లేకపోతే ఆలూ నగెట్స్, ఆలూ టిక్కీస్, ఇట్లా ఏవైనా అనుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ. దీంట్లో నేనైతే మాత్రం ప్రస్తుతానికి ఆలూతో చేస్తున్నాను. ఇందులో మీరు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. నా దగ్గర స్వీట్ కార్న్ అయిపోయింది. ఇంకా క్యారెట్, ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ప్రస్తుతానికి బంగాళదుంప ఒకటే వేసి చేస్తున్నాను అనమాట. సో ఇట్లాగా ఒక 3/4 కేజీ బంగాళదుంపలు. ఎందుకంటే ఇవి నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇవి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడేమో కుక్కర్లో పెట్టేశాను. ఒక 2 విజిల్స్ కనుక వచ్చేస్తే చాలు. ఇప్పుడైతే నేను టమాటాలు ఒక 1/2 కేజీ టమాటాలతో చేస్తున్నానండి, టమాటో సాసు. ఇంక మళ్ళీ పవర్ అయితే పోయింది. ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని వీడియో తీస్తున్నాను. నాకు ఈ పవర్ కట్స్ వల్ల వీడియో తీయాలి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మార్నింగ్ టైంలో కొంచెం ఏదో మొబైల్లో లైట్ వేసి చేస్తున్నాను. నైట్ టైం అయితే అసలు కుదరట్లేదు నాకు. ఇంకా అట్లాగే అయిపోతుంది. ఇన్వర్టర్ తీసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా పవర్ కట్స్ ఉన్నాయి. కనీసం రోజులో ఒక 4-5 సార్లు తీసేస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను చిల్లీ సాస్ కోసం ఒక 20-25 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కారాన్ని బట్టి తీసుకోండి. సో ఇక్కడైతే నేను అంచనాగా చెప్తున్నాను, ఒక 20-25 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను, టమాటా సాస్ కోసం అనమాట. సో నేను ఇవి కూడా అంచనాగా తీసుకుంటాను. ఒకవేళ ఎవరైనా సరే కరెక్ట్గా కొలతలు కావాలి అనుకుంటే షాప్లో నుంచి తెచ్చేటప్పుడే ఒక 1/2 కేజీ టమాటాలు సపరేట్ చేసుకోండి. సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి, ఒక 1/2 కేజీ టమాటాల్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఈ మాత్రం ఉల్లిపాయ ఒకటైతే కట్ చేసుకుంటున్నాను. అలాగే కలర్ కోసం ఉల్లిపాయతో పాటు బీట్రూట్ కూడా వేసుకోండి. అప్పుడు న్యాచురల్ కలర్ వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక ఆనియన్ వేసుకున్నాను. అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం ఒక 2 పచ్చిమిర్చి అంతే. ఒక చిన్న బీట్రూట్ అండి, ఎక్కువ అవసరం లేదు, చాలా చిన్న బీట్రూట్ వేస్తే చాలు. జస్ట్ అది కలర్ కోసమే. ఎలాగో బీట్రూట్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి మనకి ఆ టమాటో సాస్ కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కదా. సో ఒకటి వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇంతే. ఇప్పుడు ఆ చిల్లీ సాస్లో కూడా మనకి వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. నేను వెల్లుల్లిపాయలకి పొట్టు తీయట్లేదు, ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీ చేసి వడకట్టుకున్నప్పుడు మనకి ఆ పిప్ అంతా కూడా సపరేట్ అయిపోద్ది. సో అందుకే నేను ఇంక పొట్టు తీయకుండా డైరెక్ట్గా అలాగే వేసేసాను. ఇది ఇప్పుడు 2 కూడా స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టేసేయండి. మూత పెట్టి మంచిగా కుక్ అయిపోవాలి. ఇంకా అవైతే ఉడికిపోయాయండి. నేనైతే స్టవ్ ఆపేసాను. మధ్యలో పవర్ పోయి మళ్ళీ వచ్చింది.
సో అవైతే ఆ లోపల ఉడికిపోయాయి అనమాట. టమాటోలు అలాగే పచ్చిమిర్చి 2 ఉడికిపోయాయి. స్టవ్ ఆపేసాను. ఇంకా మొక్కలకి నీళ్ళు వేసుకున్నాను కదా, అవన్నీ మొత్తం వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది. బాగా డ్రై అయిపోయిన తర్వాత తీసుకొచ్చి టీవీ యూనిట్ దగ్గర పెట్టేస్తున్నాను. ఎందుకంటే కొంచెం తడున్నా సరే మళ్ళీ మచ్చలు పడతాయి కదా, అందుకని చెప్పి మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఉంచి ఎక్కడవక్కడ పెట్టేశాను. ఈ లోపల ఇదిగోండి టమాటోస్ అయితే ఇలా మంచిగా అందులో ఉన్న వాటర్ ఎంత వేసుకోవాలి అనుకుంటే చిన్న కప్పు ఉంటుంది కదా, మనం టీ తాగే కప్పు, ఆ కప్తో వేసుకున్నానండి వాటర్ ఎంత వేయాలో చెప్పలేదు కదా. సో అవైతే ఉడికిపోయాయి. అవి బాగా చల్లారిన తర్వాత అవి ఎలా చేయాలో చెప్పాను. ఇంకా ఈ లోపల బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇవి పొట్టు తీసేసుకొని వీటితో పొటాటో లాలీపాప్స్ లేదంటే పొటాటో నగెట్స్ ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్ రెసిపీ. సో కొత్తగా ఎవరైనా ఏదైనా స్నాక్ రెసిపీ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు చెయ్యండి. ఇంట్లో పిల్లలు మాత్రం గంతులు వేసి తింటారు, అంత టేస్టీగా ఉంటుంది అది. నాకు తెలిసి ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం డీమార్ట్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఈ రెసిపీస్ అంటే ఇవి ఉంటాయి అన్నమాట. చికెన్ నగెట్స్ అని, ఆలూ నగెట్స్ అని చెప్పి, చీజ్ బాల్స్ అని, కార్న్ టిక్కీస్ అని చెప్పి ఇట్లా ఉంటాయి. సో ఈ ఆలూలోనే మీకు నచ్చిన కార్న్ వేసుకుంటే కార్న్, లేదు చీజ్ స్టఫింగ్ పెట్టుకుంటే చీజ్ బాల్స్, ఇట్లాగా కావాలి అనుకుంటే రకరకాల వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఆకుకూరలు కావాలంటే ఆకుకూరలు వేసుకోవచ్చు, కార్న్ కావాలంటే కార్న్ వేసుకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఇట్లా ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఓన్లీ బంగాళదుంప, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర అంతే. సో బైండింగ్ కోసం మీరు అందులో కార్న్ మీదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మైదా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేసుకున్నాను. ఒక పావు కప్పు గోధుమ పిండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారము, మిక్స్డ్ హర్బ్స్, ఆనియన్, కొత్తిమీర అంతే, ఇంకేం వేయలేదు. యాక్చువల్గా చీజ్ కూడా పెడదాం అనుకున్నాను. లోపల చీజ్ క్యూబ్ పెట్టేసి రౌండ్గా బాల్ చేసేసామనుకోండి, చీజ్ బాల్స్ కూడా అయిపోతాయి. కాకపోతే రేపు ఇంకొక రెసిపీ ఏదైనా చేద్దాం చీజ్ తోటి అనిపించింది. సో అప్పుడు మళ్ళీ చీజ్ తక్కువ అవుతుందేమో అని చెప్పి ఇంకా నేనైతే చీజ్ అయితే ఇందులో వాడలేదన్నమాట. సో ఒకవేళ మీ దగ్గర చీజ్ ఉంటే లోపల చీజ్ స్టఫింగ్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. సో కొంచెం గోధుమ పిండిలో కొంచెం వాటరు, చిటికెడు సాల్ట్ కలిపేసి ఇలాగా చేసుకున్నాను. అలాగే అది బ్రెడ్ క్రమ్స్ అండి. బ్రెడ్ ఏంటంటే ఒక 2 days అలాగా ఫ్యాన్ కింద పెట్టేసి, అంటే ఒక ప్లేట్లో పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే అది బాగా క్రిస్పీగా అయిపోతాయి. అంటే బ్రెడ్ అంతా కూడా సాఫ్ట్గా కాకుండా క్రిస్పీగా అయిపోతుంది. సో అప్పుడు దాన్ని కనుక మీరు మిక్సీ చేసుకుంటే బాగా పౌడర్ అవుతుంది, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి ఇలాగా నా దగ్గర ఉన్నాయని చెప్పి చేస్తున్నాను ఇలా లాలీపాప్స్ లాగానా. సో మీ దగ్గర ఆ స్టిక్స్ ఉంటే లాలీపాప్స్ చేసుకోండి, లేకపోతే చక్క రౌండ్ బాల్స్ చేసేసుకోవచ్చు. షేప్స్ అనేవి మీ ఇష్టం. సో అది ఇట్లా డిప్ చేయడానికి ఉండేలాగా నేను ఒక గ్లాస్లో అయితే వేసుకున్నాను. ఆ గోధుమ పిండి వాటర్ మిక్చర్ ఉంది కదా, అది ఒక గ్లాస్లో వేసుకొని ఇలా డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో అద్దేశాను. ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఒక 1/2 hour 1 hour అట్లా డీప్ ఫ్రీజ్లో పెడితే ఏంటంటే అది సెట్ అవుతుంది. కావాలి అనుకుంటే ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. మనకి 1 month అయినా సరే ఇది ఏం పాడవదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోద్ది, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం పాడవదు. సో అది కొంచెం సేపు సెట్ అవ్వాలి, అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఈ లోపల ఇదిగోండి ఇవైతే చల్లారిపోయాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేయాలి, సాస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి మొత్తం అంతా ఇలా వడకట్టాలండి, ఖచ్చితంగా వడకట్టాలి. ఎందుకంటే అందులో ఈ పచ్చిమిర్చి మీద ఉన్న స్కిన్, అలాగే వెల్లుల్లిపాయలు అది మనం పొట్టు తీయకుండా వేసాం కాబట్టి ఖచ్చితంగా ఆ పిప్ అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వడగట్టండి. ఇదిగోండి ఇలాగా. సో అది చూడండి అప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంది కదా. అలాగే సేమ్ టమాటో సాసుకు కూడా అలాగే చేసుకోవాలి. అయితే వేడి మీద అయితే చేయకండి. వేడి మీద చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, ఫేస్ మీద తుదిలే ఛాన్స్ ఉంది. కంప్లీట్గా చల్లారనివ్వండి, అప్పుడే మనకి బాగా మెత్తగా పేస్ట్ అవుతుంది అనమాట, ప్యూరీ లాగా. సో టమాటో ప్యూరీ కూడా ఇలాగ మిక్సీ చేసుకున్నాను. కలర్ చూసారా అసలు ఎంత మంచి కలర్ వచ్చిందో. చిన్న బీట్రూట్ వేసానండి, ఎక్కువ కూడా వేయలేదు. అసలు మొత్తం కలర్ చూడండి అసలు ఎలా అయిపోయిందో. ఇంకా గ్రీన్ చిల్లీ సాస్కి అయితే మాత్రం ఇంక వేరే ఏం అవసరం లేదు, అది గ్రీన్గానే ఉంటుంది కాబట్టి ఇంక అందులో నేను ఏం కలర్స్ అయితే వేయలేదు. బయట నుంచి తెచ్చినవి అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ ప్రిజర్వేటివ్స్, కలర్స్ అన్నీ కలుపుతారు కదా.
సో ఇప్పుడు ఏంటి అంటే రెండింటిని కూడా వడకట్టేసుకొని ఆ పిప్పి తీసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో వేయకండి, కొంచెం కొంచెం వేయండి, సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. సో ఒక పావు స్పూన్ సాల్ట్ వేసాను, 100 గ్రాములు ఒక దాంట్లో బెల్లం వేసాను. చిల్లీ సాస్లో బెల్లం వేస్తే కలర్ చేంజ్ అయిపోద్దని నేనైతే పంచదార వేసానండి. అందులో కూడా 100 గ్రామ్సే వేసాను. ఫస్ట్ కొంచెం వేసాను కానీ తర్వాత మళ్ళీ కొంచెం పంచదార కలిపాను చిల్లీ సాస్లో, అంటే కొంచెం పంచదార స్వీట్ తగ్గినట్టు అనిపించింది. అందుకని నేను ఒక 25 మిరపకాయలకి 100 గ్రాముల వరకు పంచదార అయితే పట్టిందండి, ఒక చిన్న కప్ అనమాట. అలాగే బెల్లం కూడా అంతే. టమాటో సాస్లో 100 గ్రాముల పంచదార సరిపోయింది. రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాను. వెనిగర్ వేసుకోవాలి అనుకుంటే వెనిగర్ వేసుకోండి, కానీ వెనిగర్ వాసన అస్సలు నచ్చదు. విష్ణుకి ఇంట్లో వెనిగర్ వాసన వస్తే వాడు ఏడుస్తాడు, అందుకే నేను వెనిగర్ వాడడమే మానేశాను. అంతేనండి, సాల్ట్ వేసుకున్నాము, బెల్లం కావాలంటే బెల్లము, పంచదార కావాలంటే పంచదార వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ, లేదా వెనిగర్ కావాలంటే వెనిగర్ వేసేసి సిమ్లో పెట్టి మంచిగా అవి బాగా అందులో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి కొంచెం సాస్ కన్సిస్టెన్సీ రావాలి అంటే అందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అస్సలు వేయకూడదు. ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే చాలు. అసలు చిల్లీ సాస్కి అయితే 1/2 స్పూన్ చాలు. నేను మర్చిపోయి 1 స్పూన్ వేసాను, కానీ 1/2 స్పూనే చాలు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇక్కడ టమాటో కెచప్ నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద స్పూను, ఇవి పచ్చిమిరపకాయలు నేను ఒక 25 తీసుకున్నాను కాబట్టి చిన్న స్పూన్తో వేసుకున్నాను అంతే. సో మంచిగా కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి ఆ కార్న్ఫ్లోర్ వాటర్ కనుక అందులో వేసేసి సిమ్లో పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు మంచిగా మగ్గించుకుంటే మనకి టమాటో సాసు అలాగే చిల్లీ సాసు రెండు కూడా రెడీ అయిపోతాయి. బయట నుంచి తెచ్చుకున్నవి ఏమాత్రం పనికిరావు అన్నట్లుగా ఉన్నాయండి వాటి టేస్ట్ అయితే. ఎందుకంటే అందులో మనం ఆనియన్, గార్లిక్, చిల్లీ అన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ నిజంగా చాలా చాలా బాగుంది. నిజానికి చెప్పాలంటే టమాటో సాస్ నేనేం ఫస్ట్ టైం కాదు చేయడం, చాలాసార్లు చేశాను. చిల్లీ సాస్ మాత్రం ఫస్ట్ టైం చేశాను. టమాటో సాస్ కంటే చిల్లీ సాస్ అసలు అదిరిపోయింది, మాటలతో చెప్పలేను అనమాట. మామూలుగానే నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను, సో నాకు చెప్తుంటే మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి నోట్లో. నిజంగానే చిల్లీ సాస్ అంత బాగుందండి. సో పులుపు, కారం అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని అది ఉడికేటప్పుడు మళ్ళీ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో నిజంగానే చిల్లీ సాస్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీసి నూనె బాగా వేడిగా ఉండాలండి. ఇవి ఫ్రై చేసుకోవడం మాత్రం ఒక చిన్న టెక్నిక్తో ఫ్రై చేయాలి. మనము ఇవి బాగా ఉడకాలి, లోపలంతా కుక్ అవ్వాలి అని చెప్పి సిమ్లో కనుక పెట్టారు అంటే మాత్రం ఆయిల్ పీల్ చేసి లోపల ఉన్న అదంతా స్టఫింగ్ అంతా బయటికి ఇట్లా విడిపోతుంది అనమాట. అలా రౌండ్ బాల్ లాగా ఉండకుండా మొత్తం అంతా విడిపోతుంది. కాబట్టి మంట వేడిగా ఉండాలన్నమాట, చూసుకుంటూ ఉండాలి. మంట వేడిగా అంటే ఇవి మాడిపోతున్నాయి అన్న టైంలో కోస్త మంట తగ్గించుకోవాలి. కానీ మ్యాక్సిమం మంటని సిమ్లో మాత్రం పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి అంతే. ఒకవేళ సిమ్లో పెడితే మాత్రం అవి ఇలా రౌండ్గా ఉన్న బాల్స్ కాస్త ఇలా విచ్చుకుపోతాయి అన్నమాట. సో అది ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసుకున్నాను. నిజంగా అసలు ఎంత బాగుందంటే టమాటో సాస్ బాగుంది, చిల్లీ సాస్ అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీన్ని మీరు డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేయాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా రౌండ్ బాల్స్లా కాకుండా చిన్న చిన్న టిక్కీస్ లాగా చేసుకొని పెనం మీద కాస్త ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలాగా స్టిక్స్ పెట్టి లాలీపాప్స్ లాగా ఫ్రై చేయాలని. మొత్తానికి ఇవాళ చేసా. ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారు, సో వాళ్ళకి కూడా పెట్టించేసాను. వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అని చెప్పాలి. ఆలు అంటే ప్రతి పిల్లలకి ఫేవరెటేనండి, ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఏ సాస్ బాగుంది, చిల్లీ సాసా టమాటో సాసా? చిల్లీ బాగుంది కదా, టమాటో బాగాలేదా? టమాటో ఎప్పుడులాగే ఉంది, చిల్లీ ఇంకా బాగుంది కదా. అవును, నాకు అదే నచ్చింది. ఇకొద్దా చిల్లీ సాస్ అంతే. వింటావా, అంత ఇబ్బంది పడి ఇప్పుడు నువ్వు చిల్లీ సాస్ ఏం తినాల్సిన అవసరం లేదు, నీకు పెట్టింది నువ్వు తిను. దానికి నేనేం అంటించలేదురా బాబు, ఏ సాసు. చూసారు కదండి మా చిన్నోడితోటి
వాడికి ఎందుకు అంత అసహ్యం టమాటో సాస్ అంటే నాకైతే అర్థం కావట్లేదు. అసలు నిజానికి చెప్పాలంటే వాడి కోసమే బయట నుంచి టమాటో సాస్ కొనడం ఆపేసాను. ఎందుకంటే దాంట్లో చాలా ఆ వెనిగర్ వాసనే వాడికి నచ్చట్లేదు, నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు కూడా నిజానికి వెనిగర్ స్మెల్ నచ్చదు. ఈ ఫ్రైడ్ రైస్లో వాటిల్లో వేసినా కూడా వాడు తినట్లేదు అనమాట. సో అప్పటి నుంచి వెనిగర్ కొనడమే ఆపేసాను. ఇంకా ఇప్పుడు ఈ టమాటో సాస్ ఏంటంటే మరీ అంత స్ట్రాంగ్ వాసన అయితే రాదు, కానీ మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో బయట నుంచి ఏంటంటే వాళ్ళు ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి ఎక్కువ క్వాంటిటీలో వెనిగరు ఏవేవో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి ఆ స్మెల్ వాడికి నచ్చదు. అందుకే ఇప్పుడు కూడా వాళ్ళ అన్న పక్కన కూర్చోకుండా దూరంగా కూర్చున్నాడు వాడు. సో ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఆ మిగిలిన బాల్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా డబ్బాలో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మిగిలిన బ్రెడ్ క్రమ్స్ ఇవన్నీ కూడా డబ్బాలో వేసి స్టోర్ చేసేసుకుంటున్నాను. సో అదనమాట ఇంక ఇవాల్టి బ్లాగ్ అయితే. సో చూసారు కదా, మీకైతే రెసిపీస్ నచ్చాయనే అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తే అప్పటి వరకు ఉంటా. బాయ్.